హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే పూరి చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అయితే పూరి కోసం ఇక్కడ మా అత్తయ్య అయితే పూరి కర్రీ చేస్తుందన్నమాట. కర్రీ కోసం ఇక్కడ ఒక ఆనియన్, ఒక ఆలుగడ్డ, 2 పచ్చిమిర్చి, శనగపిండి కావాల్సినంత తీసుకొని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఆయిల్లో తాలింపు గింజలు కట్ చేసుకున్న ముక్కలు వేసి ఉప్పు పసుపు తగినంత వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. అవి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయ్యాక ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండిని పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో కలిపి పోసుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవచ్చు అనమాట. పూరి ఇలా పొంగాలంటే పూరిని మరీ పల్చగా చేయకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాకనే పూరిని వేసుకుంటే ఇలా రెండు పక్కల మంచిగా కాలి పొంగుతుందన్నమాట. సో వేడి వేడిగా పూరి అండ్ కర్రీ చాలా బాగా అనిపించింది ఈ వెదర్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.